ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. జీవితమా లేక ప్రేమ? ఎస్, ప్రతి ఒక్కడు జీవితంతో ఆడేసుకునే ప్రేమకి జీవితానికి మధ్యన జరిగేదే ఈ కథ. ప్రతి కుర్రాడి మాదిరిగానే ఆదికి కూడా ఒక గోల్ ఉంటుంది. అది సాధించడానికి ఆది ఎదుర్కొన్న సమస్యలేమిటో, తను ఆ గోల్ ని సాధించాడో లేదో చూసేద్దాం రండి. ఇలాంటి మంచి మూవీ స్టోరీస్ మీకు రావాలంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ను యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. ఆది తనకి జీవా అనే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆది అమ్మా నాన్న ఇద్దరు ప్రొఫెసర్స్, కానీ నాన్నకి మ్యూజిక్ అన్న ఎథిక్స్ అన్న బాగా ఇష్టం. అందుకే బ్రతికితే మీసం తిప్పుకొని గర్వంగా ఉండాలని చెబుతూ ఉంటాడు. ఆది వయసుకు తగ్గట్టుగా అల్లరి, దానికి తగ్గట్టుగా లవ్. అందుకే 5th క్లాస్ లోనే మనీషా అనే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు తను సార్కి చెప్పేస్తుంది. అది తెలిసిన ఆది నాన్న ఏమనడు, కానీ ఎన్ని మారినా ఆ వయసులో కోతి వేషాలు మారవు కదా. అందుకే ఇంతలోనే ఇంకొక అమ్మాయిని చూసి లవ్. అలా సరదా సరదాగా గడుపుతూనే పెద్ద అయిపోతారు. వయసు అయితే పెరిగింది, కానీ అదే అల్లరి. అందులో అందమైన అమ్మాయి కనిపిస్తే ఇంకా అక్కడ ఇల్లు కట్టేసుకునే టైపు. అందుకని డైలీ బాల్ పడిందంటూ నీలా ఇంటికి వెళ్తూనే ఉంటారు. అలా నీలా జాయిన్ అయిన ట్యూషన్ లోనే జాయిన్ అవుతారు. అప్పుడు జీవ అక్కడ జాయిన్ అయిన ఇంకొక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. వీళ్ళు చేసే కోతి వేషాలు తను గుర్తుపట్టేస్తుంది. ఎందుకంటే తను 5th క్లాస్ మనీషా. మరి అమ్మాయికి లైన్ వేస్తే అప్పటి వరకు లైన్ వేసేవాడు ఊరుకుంటాడా? అందుకని ఆది వాళ్ళని అడ్డుకొని కొడతారు. ఆదికి బీభత్సమైన కోపం వచ్చి కొడతాడనుకుంటే వెళ్లి తన తమ్ముని తీసుకొస్తాడు. మరి అన్నను కొట్టాడని తెలిసిన తంబి ఊరుకుంటాడా? ఉతికి ఆరేసేస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనకి బాక్సింగ్ నేర్పుతారు. ఆ తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఎప్పట్లాగానే నాన్న వచ్చి ప్రాబ్లం నుంచి కాపాడుతాడు, కానీ ఇంటికి వెళ్ళాక ఎరక్కొడతాడు. వీళ్ళు ఇలానే కలిసి ఉంటే ఇవన్నీ ఆగవని ఆదిని హాస్టల్లో పడేస్తారు. అలా ఆది కష్టమో నష్టమో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. వీళ్ళ వీర స్నేహానికి ఒకే డిపార్ట్మెంట్, ఒకే క్లాసు, ఒకే బెంచ్. కానీ హాస్టల్లో మాత్రం వేరు రూమ్స్ అంటూ వేరు చేసేస్తారు. మరి ఏ కాలేజీలో అయినా సీనియర్స్ కామను. అందులోని మళ్ళీ రకాలు. ఒకడు సూపర్ సీనియర్, ఇంకొకటి సీనియర్. పంచాయతీలకు సీనియర్, కొట్టుకోవడానికి మరో సీనియర్. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ర్యాగింగ్ కూడా ఉండాలి కదా. మొదలు ఒక్కొక్కడిని పిచ్చ కొట్టుడు కొడుతూ ఎరగతీస్తూ ఉంటారు. మరి ఇన్ని జరిగితే ఆపేవాడు లేడా? ఎస్, ఉన్నాడు. సుధాకర్ పేరు చెబితే కాలేజీ మొత్తానికి దడ. తనకి ఎవడైనా ర్యాగింగ్ చేస్తున్నాడని చెబితే తాట తీస్తాడు. అలా అక్కడికి వచ్చిన వారందరితో సరదాగా వారి టాలెంట్ ని చూపించమంటారు. అందులో ఆది ఛాన్స్ వస్తుంది. అప్పుడు ఆది దుమ్ము దులిపేసే ఒక మంచి పాట పాడతాడు. అది చూసిన సుధాకర్ తనని మెచ్చుకొని నిన్నెవరైనా ఏమనంటే సుధాకర్ అన్న తంబి అని చెప్పమంటాడు. మనోడికి వచ్చిందే అవకాశం అంటూ ఆ పేరుని బాగా వాడతాడు. అది చూసిన జీవ సుధాకర్ ఎవరో తెలియకుండా సుధాకర్ దగ్గరే ఎక్స్ట్రాలు చేసి తన్నులు తింటాడు. అలా జీవ అలిగి బిర్యానీ కావాలంటాడు. ఆది ఇక్కడ దొరకడం చాలా కష్టమంటాడు, కానీ వేరే డిపార్ట్మెంట్ లో పార్టీ జరుగుతుందని అక్కడికి వెళ్తారు. అప్పుడే చిన్నప్పటి నుంచి వెంటపడే మనీషా కూడా అదే కాలేజీ అని తెలుస్తుంది. మరి దెయ్యమున్న దగ్గరే దేవత కూడా ఉంటుంది కదా. అవును, నీలా కూడా అదే కాలేజ్. అది చూసిన ఆది ఏదోలా మాట్లాడాలని ట్రై చేస్తాడు. ఆదిని నీలా కూడా మీరు నాకు తెలుసంటూ మాట్లాడుతుంది. అలా ఆది మేము కూడా మీ డిపార్ట్మెంటే అంటూ డైలీ నీలాకి లైన్ వేయడానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నీలా ఒక పార్టీ ఉందంటూ వాళ్ళందరినీ రమ్మంటుంది. అలా ఆ పార్టీకి వెళ్తారు. ఆది నీలాతో ఏదోలా మాట్లాడాలని ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ఇంకేముంది, అప్పటి నుంచి రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్ మాట్లాడుకోవడమే. ఆ టైంలోనే సుధాకర్ అన్న కాలేజీ పార్టీలో నువ్వు పాట పాడాలని చెబుతారు. అందులో అందరూ అయిపోయిన తర్వాత ఆదికి ఛాన్స్ వస్తుంది. ఆది అంతమంది ముందు ఫస్ట్ టైం పాడడం వల్ల కొంచెం భయపడుతూ ఉంటాడు. ఇంతలో తను పాట
పాడకుండా ఉండాలని డాను మైక్ తీసేస్తాడు. అది తెలియక అందరూ వెళ్ళిపో అంటూ గొడవ చేస్తారు. అది చూసిన ఆది బాధపడతాడు. కానీ నాన్న చెప్పిన మాటలు, నిన్ను ఎంతమంది తక్కువగా చూసినా సాధించాలనే నమ్మకం మాత్రం వదలకు, ఈ అవమానాల్ని గుర్తుపెట్టుకొని సాధించాక మీసం తిప్పాలిరా అనే మాటలతో మళ్ళీ నార్మల్ అవుతాడు. ఫ్రెండ్స్ కూడా ఆదిని నార్మల్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేస్తారు. మరోవైపు నీల అదంతా మర్చిపో అంటూ ఆదికి ప్రపోజ్ చేస్తుంది. అది విన్న ఆది ఆనందానికి హద్దులుండవు. ఆ టైంలోనే సుధాకర్ అన్న కాలేజీని వదిలి వెళ్ళిపోతాడు. ఇంతలో నీల అక్క ఎవరినో లవ్ చేసిందని ఇంట్లో నాన్న కొడతారు. కానీ నీల అంకులు ఇలా కొట్టడం అనవసరం అంటూ నెల రోజుల్లో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయమంటాడు. అలా నీలా దగ్గర ఫోన్ కూడా తీసేసుకుంటారు. ఇంకా వారం రోజుల నుంచి ఫోన్ రాకపోయేసరికి ఆది ఏమైందో అంటూ భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత నీలా కాలేజీకి వచ్చి మనీషాకి మొత్తం చెప్పి ఏదోలాగా ఆదికి చెప్పాలంటుంది. కానీ మనీషా అదేమీ వద్దంటూ కొంతకాలం సైలెంట్ గా ఉండమంటుంది. ఇంతలో నీలా కాలేజీకి వచ్చిందని తెలిసి వెళ్ళి ఏమైపోయావంటూ అడుగుతాడు. అది చూసిన డాను ఆదిని కొడతాడు. అప్పుడే నీలా రిలేటివ్ నేను లీలా లవ్ చేసుకుంటున్నామని చెబుతాడు. అది విన్న ఆదికి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ తర్వాత నీలా ఫోన్ చేసి మొత్తం చెప్పాలనుకుంటుంది. కానీ ఆది కోపంలో తనకు వచ్చిన బూతులు మొత్తం తిట్టేసి ఫోన్ పెట్టేస్తాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ కాలేజీ అని మరోవైపు యూట్యూబ్ లో సాంగ్ పెట్టాలని సరదాగా గడిపేస్తారు. కానీ అప్పుడే ఆదికి పెద్ద సమస్య వస్తుంది. అదేమిటంటే తన తమ్ముడు అదే కాలేజీకి వస్తాడు. ఎప్పట్లాగానే డాను ర్యాగింగ్ చేస్తూ తంబిని ర్యాగింగ్ చేస్తున్నాడని తెలిసి పరుగున తన దగ్గరికి వెళ్తారు. తంబికి కూడా కోపం వస్తుంది. కానీ కాలేజీ అని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. కానీ డాను నా షూలేస్ కట్టి వెళ్ళిపో అంటాడు. తంబికి పిచ్చ కోపం వస్తుంది. కానీ కొట్టే లోపు ఆది డాన్ ని కొడతాడు. అది చూసిన కొట్టుకునే సీనియర్స్ బ్యాచ్ వచ్చేస్తారు. కానీ ఆది తంబి వాళ్ళందరినీ ఎరక్కొట్టేస్తారు. ఇంకప్పటి నుంచి ఆది పేరు చెబితే కాలేజీ మొత్తం భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఆదికి నీలా ఎవరిని లవ్ చేయలేదని తెలుస్తుంది. మరోవైపు డాను ఆది పైన కంప్లైంట్ పెడతాడు. కానీ ఆది వాళ్ళు ప్రిన్సిపల్ ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తను మనీషా కోసం గొడవ పడ్డ బాలాజీ. అప్పుడు ఆది మిమ్మల్ని మనీషాని కలుపుతామంటూ తన హెల్ప్ తీసుకొని కాలేజీలో ఒక రకంగా రెచ్చిపోతారు. అలా తప్పు చేశానంటూ నీలాకి సారీ చెబుతాడు. ఇంకప్పటి నుంచి ఆది అదే పనిగా పెట్టుకొని తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలా వారు మళ్ళీ కలిసిపోతారు. అదంతా తెలిసిన నీలా అంకులు ఆది ఇంటికి వచ్చి ఆది నాన్నని మీ జాతి వేరు మా జాతి వేరు అంటూ నోటుకొచ్చినట్టు తిడతారు. ఆది నాన్న కూడా తెలియక చేశారంటూ వదిలేయమంటారు. ఆ తర్వాత ఆది నేను చెన్నై వెళ్లి మ్యూజిక్ కోసం ట్రై చేస్తా అని చెబుతాడు. కానీ నాన్న మాత్రం అందులో ఎందరో కష్టపడి పాడైపోయారంటూ ఏదైనా మంచిగా జాబ్ చేసుకోమని చెబుతాడు. కానీ ఆది బ్రతిమలాడేసరికి నాన్న కూడా ఓకే అంటారు. అలా ఆది దొరికిన ప్రతి ఫ్రెండ్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. కానీ నీల ఆలోచన నుంచి మాత్రం బయటికి రాలేకపోతాడు. మరోవైపు నీల కూడా ఆదికి దూరమైనందుకు బాధపడుతూ ఉంటుంది. అలా ఆది చెన్నైకి వెళ్లి తన సీనియర్స్ హెల్ప్ తీసుకుంటాడు. నిజానికి కాలేజీలో ప్రతి ఒక్కడు హీరో లాగా ఉంటాడు. కానీ నిజ జీవితంలో అవన్నీ సాధ్యం కాక చిన్న పనులతో సరిపెట్టేసుకుంటారు. ఎందుకంటే అదే రియాలిటీ. వారి హెల్ప్ తో ఆది ఒక మ్యూజిక్ ని రికార్డ్ చేసుకొని తిండి తిప్పలు లేక ఆ ఖర్చులు ఈ ఖర్చులని నానా కష్టాలు పడి టాలెంట్ ని చూపించుకుందామంటే ఒక్కరు కూడా ఆ టాలెంట్ ని గుర్తించరు. మరోవైపు ఆది చాలా స్టూడియోస్ తిరుగుతాడు. కానీ తనకి ఎవ్వరు అవకాశాలు ఇవ్వరు. ఏదోలాగా ఒక రేడియోలో పాడిన పాటకి వారికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అలా వారి స్టోరీ మొత్తం తెలిసిన ఆర్జే తనకు తెలిసిన ఫ్రెండ్ ఆర్ఆర్ మ్యూజిక్ లో ఉందని అక్కడికి వెళ్ళమని చెబుతాడు. కానీ తను వీళ్ళని అసలు పట్టించుకోకుండా ఫోన్ లో బిజీగా ఉంటుంది. అప్పుడే శ్రవణ్ అనే ఒకడు అక్కడికి వస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తొక్కేవాడు ఒకడు ఉంటాడు కదా. సో శ్రవణ్ ఆదిని పైకి రానివ్వకుండా డబ్బున్న పవరుతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ సాధించాలనే ఆవేశంతో సొంత కాళ్ళ మీద ఎదగాలనే వాడు అలాంటి మాటలను పట్టించుకోకుండా శ్రవణ్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఎలాంటి అవకాశాలు లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అది తెలిసిన ఆర్జే వెళ్లే ముందు వాళ్ళతో రేడియో మిర్చిలో సాంగ్ పాడిస్తాడు. అలా
ఆ సాంగ్ ని ఒకడు యూట్యూబ్ లో పెడతాడు. ఆ తర్వాత ఆది ఇంటికి వెళ్తాడు, కానీ నాన్న చెప్పిందే జరిగిందని బాధపడతాడు. కానీ నాన్న మాత్రం జీవితంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డా అంటూ మనం ఏవేవో కావాలని కలలు కంటూ ఉంటాం, కానీ అవి నెరవేరకపోతే జీవితం అక్కడే ఆగిపోయినట్టు కాదంటూ జీవితంలో కష్టమో నష్టమో ఏదో ఒకటి సాధించి మీసం తిప్పుకొని తిరగాలిరా అని ఆదికి ధైర్యం చెబుతారు. మరోవైపు నీలాకి పెళ్లి చూపులు పెడతారు, కానీ తను ఒప్పుకోపోయేసరికి నీలా నాన్న సూసైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత నుంచి నీలా ఫ్రెండ్స్ అందరూ ఆదిని తన డ్రీమ్స్ ని విడిచిపెట్టి ఏదైనా మంచి జాబ్ చూసుకోమను, అప్పుడు కనీసం మీరు ఎక్కడికైనా వెళ్లి హ్యాపీగా బతకచ్చని చెబుతారు. అప్పుడే ఆదికి బాలాజీ ఫోన్ చేసి నీ సాంగ్ యూట్యూబ్ లో పాపులర్ అయిపోయిందని చెబుతాడు. ఆ వీడియో చూసిన ఆది ఇదెవరు పెట్టారని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు అది చూసిన ఒక పెద్ద మ్యూజిక్ ఇండస్ట్రీ ఆదితో ఒక ఆల్బమ్ చేద్దామంటారు. ఆ తర్వాత నీల ఏదోలా తన అంకుల్ ఫోన్ తీసుకొని ఆదికి ఫోన్ చేస్తుంది. అలా ఆదిని ఏమైనా జాబ్ చూసుకోని చెప్పాలని అనుకుంటుంది, కానీ ఆది నేను మ్యూజిక్ ఆల్బమ్ కి సెలెక్ట్ అయ్యానని చెబుతాడు. అది విన్న నీల జాబ్ కోసం చెప్పకుండా ఆల్ ది బెస్ట్ అని చెబుతూ రేపు ఒకసారి కలుద్దామంటుంది. అలా ఆది ఇంట్లో నాన్న ఇచ్చిన ధైర్యంతో వెళ్లే ముందు నీలాని కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక నీల బ్రేకప్ అంటూ మనం ఇంకా విడిపోదామని చెబుతుంది. అది విన్న ఆది 1 year ఆగమని చెబుతాడు. కానీ నీల ఇది మనకి సెట్ కాదంటూ నీ గోలు అన్న నువ్వు అనుకునే డ్రీమ్స్ వేరు, కానీ మా ఇంట్లో డబ్బు జాతి ఇవన్నీ వేరు. జీవితంలో కొన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవంటూ నిన్నెప్పటికీ మర్చిపోలేనని ఆదికి ఐ లవ్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆది అదే బాధతో చెన్నైకి వెళ్తాడు. నీలా కూడా వేరొకరితో పెళ్లి చేసేస్తూ ఉంటారు. అలా ఆది తన ప్రేమ పోతుందనే బాధ, దాని వల్ల గుండెల్లోంచి వచ్చే దుఃఖం అన్నింటినీ పాట రూపంలో పాడతాడు. చివరికి ఇష్టమైన మ్యూజిక్ అయితే దొరుకుతుంది, కానీ అంతే ఇష్టంగా ప్రేమించిన నీలాకి వేరొకరితో పెళ్ళైపోతుంది. జీవితంలో ఎన్నో కష్టాలు, కొందరు తొక్కేయాలని చూస్తే మరికొందరు సపోర్ట్ చేయాలని చూస్తారు. ఏదేమైనా సాధించాలనే ధైర్యంతో మీసం తిప్పుకొని తిరగాలి. అలా ఈ సినిమా కూడా ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఆది జీవితంలో మాత్రమే కాదు, ఈ వీడియోని చూస్తున్న ఎందరో లేక ఎదుర్కోబోతున్న సమస్యలు ఇవే. కాబట్టి ప్రేమించిన వారిని మిస్ చేసుకుంటున్నానే భయంతో నేను సాధించి నా ప్రేమను దక్కించుకోవాలనే ధైర్యంతో ఎప్పటి నుంచి ముందడుగు వెయ్యండి. ఇలా ఓడిపోయిన ఎందరికో ఆ బాధ తెలుసు. అలా ఇంకెవరికి జరగకూడదని కోరుకుంటూ మీ మూవీ బైట్స్. నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.